ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2024 వేళ పాకిస్తాన్ కోచ్లతో ఆ దేశ ఆటగాడు షాహీన్ షా అఫ్రీది దురుసుగా ప్రవర్తించాడని అక్కడి మీడియా తెలిపింది. పాక్ క్రికెట్ జట్టు కోచ్లతోనే కాక మేనేజ్మెంట్ సిబ్బందితో కూడా అఫ్రీది ఇదే విధంగా ప్రవర్తించాడని చెప్పింది. అయినప్పటికీ అఫ్రీదీపై మేనేజ్మెంట్ స్టాఫ్ ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్న విషయంపై విచారణ జరుగుతోందని పేర్కొంది. పాక్ కోచ్లతో అఫ్రీది దురుసుగా ప్రవర్తించాడనే విషయం మాజీ క్రికెటర్ వహబ్ రియాజ్కు ఆ దేశ క్రికెట్ బోర్డుకి చెందిన జాతీయ సెలక్షన్ కమిటీ నుంచి తొలగించిన టైంలోనే బయటకు రావడం గమనార్హం. టీ20 ప్రపంచ కప్ టైంలో పాక్ పురుషుల జట్టుకు వహబ్ రియాజ్ సెలెక్టర్గా ఉన్నాడు. పాకిస్తాన్ జట్టు టీ20 ప్రపంచ కప్ 2024లో ఏమాత్రం రాణించలేదు. అవమానకర రీతిలో సొంత దేశానికి వెళ్లిపోయింది. దీంతో సెలక్షన్ కమిటీ నుంచి వహబ్ను తొలగించారు. సెలక్షన్ కమిటీ నుంచి వహబ్ను తొలగించిన తర్వాత అతడు ఎక్స్లో పలు విషయాలను తెలిపాడు. చెప్పాలనుకుంటే తాను చెప్పాల్సింది చాలా ఉందని, కానీ తాను నిందలు వేసే వారిలో ఒకరిగా మారాలి అనుకోవట్లేదని అన్నాడు. కాగా పాక్ జట్టు అసలే కష్టాల్లో ఉంది. ఇప్పుడు షాహీన్ షా అఫ్రీది తమ కోచ్లతో ప్రవర్తించిన తీరు వెలుగులోకి రావడం, సెలక్షన్ కమిటీ నుంచి వహబ్ను తొలగించడం వంటి కీలక పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకున్నాయి.